అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌కి పట్టిన అతిపెద్ద దరిద్రం ఏంటంటే, కొంతమంది మేధావు ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులమాట. జర్నలిస్టులు కూడా. వీళ్ళకి తెలిసింది కొంతైతే చెప్పేది ఇంత. వీళ్ళకి కనీస అవగాహన ఉండదు. కనీస పరిజ్ఞానం కూడా ఉండదు. మనం మాట్లాడేది చాలా కామెడీగా ఉంది. మనం నవ్వుల పాలైపోతాం అన్న అవగాహన కూడా వీళ్ళుండదు. తెలకపల్లి రవి. అబ్బో! అపర మేధావి. మామూలు మేధావితనం కాదు. ఒక్కొక్కసారి ఈళ్ళ మాటలు వింటా ఉంటే, ఈళ్ళకి వయసు పెరిగింది గానీ బుద్ధి పెరగలేదన్న ఆలోచన మనకొచ్చింది. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మోడీ గారిని కలిసినా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని అడుగుతారంట. దానికి ఆయన సమాధానంగా, ఎప్పుడు దాని గురించే మాట్లాడతారా మీరు? ఇంకో దాని గురించి ఏం మాట్లాడరా? అని చెప్పేసని మోడీ గారు అంటారంట. ఈ విషయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఈ పోటుగాడికి చెప్పాడట. వీళ్ళు చేసే విశ్లేషణలు. వీళ్ళు చేసే పోరంబోకు విశ్లేషణ అనమాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. చంద్రబాబు గారి విషయంలో మటుకు నేను చాలా హ్మ్. చాలా మంది చెప్పేవాళ్ళు ఏమని, నాకు తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన చెప్పాడు, హ్మ్. అటువైపు ఆయన సలహాదారుగా ఉన్నాయని కూడా చెప్పాడు. ఏమని అంటే, ఎప్పుడు వచ్చినా గానీ జగన్ మీద కేసులు వేగవంతం చేయండి, తొందరగా ముగించండి అని ఆయన అడుగుతారు. ఎట్లాగా ఇది ఒక్క టాపిక్ కాకుండా ఏదైనా ఉంటే మాట్లాడితే బాగుంటుందని మోదీ అన్నారు అని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు. చంద్రబాబు గారి విషయంలో మటుకు నేను చాలా కాదు. నీకు అసలు కొంచెమన్నా సిగ్గు, శరం లేదంటే బుర్ర, బుద్ధి, జ్ఞానం లాంటివి ఏమన్నా ఉన్నాయా తెలకపల్లి? మళ్ళీ ఏమన్నా మేము గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఏడ్చేస్తారు కుక్కెట్టండి మమ్మల్ని అలాగన్నారు, మమ్మల్ని ఇలాగన్నారని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుకుంటారా? సిల్లీగా అనిపించట్లా? కామెడీగా అనిపించట్లా? రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారు. లేదంటే రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి మాట్లాడతారు. మా రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు గురించో, ఇంకో దాని గురించో మాకు దీనికి నిధులు ఇవ్వండనో, లేదంటే పరిశ్రమల గురించో, ఇంకొకటనో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటారు గానీ, జగన్మోహన్ రెడ్డి కేసులు ఎంతవరకు వచ్చినాయండి? ఇదే పనా? అంటే ముఖ్యమంత్రి గారు పని మానేసుకొని, ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు వెళ్తే, అక్కడ ప్రధానమంత్రి గారు ఆయనకున్న పనులన్నీ మానేసుకొని, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకో గంటో, 2 గంటలో ఆ సమయం కేటాయించి, వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునే మాటలేంటంటే, వీళ్ళు చేసే విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారండి? అని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు, మీకేం పనేమి లేదా? అని మోడీ గారు అన్నట్టు, ఈ పకోడీ గాళ్ళు ఇక్కడ టీవీ ఛానల్స్‌లో కూర్చొని విశ్లేషణ. ఏం పొరంబోకు మేధావులండి మీరంతాను దరిద్రం కాకపోతేని. సిగ్గనిపించట్లా? సరే ఒక చిన్న ఆలోచన. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతసేపు పనండి? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమీ లేని కేసులో స్కిల్ స్కామ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమీ లేని కేసులో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లేదు. ఎత్తేలా, అరెస్ట్ చేయలా, లోపలేలా? వెయ్యాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులే మళ్ళీ ముందుకు తీయండి. ఎంతవరకు వచ్చిందండి? విచారణ వేగవంతం చేయండి అని చెప్పి కేంద్రాన్ని అడగాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేసులు పెట్టి లోపలేసి చెయ్యాలనుకుంటే నిమిషం పట్టదు. ఎయ్యాలనుకుంటే ఎంతసేపు పనండి? ఎవరన్నా ఆపగలుగుతాడా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరన్నా ఆపగలిగారా? అరెస్ట్ చేయలా? ఈజీగా చెయ్యొచ్చు. మీ పీత బుర్రలకి, మీ కోడి బుర్రలకి ఏమాత్రం అవగాహన ఉండదు. మా విశ్లేషకుడు ప్రతి పొరంబొగ్గడు విశ్లేషకుడే. గడ్డం తెల్లగా వచ్చేసి జుట్టు నెరిసిపోయిందనుకోండి ప్రతి ఒక్కడు మేధావే. లేదంటే ఒకడెవరన్నా కళ్ళజోడు పెట్టుకున్నాడు అనుకోండి ఆడు మేధావే. ఏంట్రా ఈళ్ళ మేధావుతనం అంటే ఈళ్ళ మేధావుతనం ఎవడికి 10 పైసలు ఉపయోగపడదు. వీళ్ళ యూట్యూబ్‌లో వ్యూవర్‌షిప్‌కి తప్పితే. అంతేనా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చాడు. కనీసం మనం విశ్లేషణ చేసేటప్పుడన్నా కాస్త బుర్రతో చెయ్యండి. కనీసం ఆలోచించండి. మీరొక జర్నలిస్టు లేదంటే స్వయం ప్రకటిత మేధావులు కదా! మనం ఇలా మాట్లాడటం మరి చిరాకుగా ఉంటది. రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధాని వాళ్ళిద్దరూ కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ఆయన గురించి కేసుల గురించి ఎందుకు మాట్లాడతారు? ఇది చాలా ఫన్నీగా ఉంటది. కామెడీగా ఉంటది. మనం ఇలా మాట్లాడకూడదు అనే అవగాహన మీకు రావట్లేదా అండి? లేదంటే ఎవడో చెప్పేవాళ్ళు లేకుండా లేడా? ఎవడో చెప్పట్లేదా మీకు? ఈ బుర్ర తక్కువ విశ్లేషణకి ఎప్పుడు చేయమాకండి. మనం మేధావు ముసుగేసుకొని ఇలాంటి పకోడీ విశ్లేషణ చేస్తే ఇక మా బోటోళ్ళ చేత మాటలకయ్యారు మీరు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాకపోయినా రేపైనా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అందులో అరెస్ట్ అవుతాడు. అందులో సందేహమే లేదు. ఒకవేళ చెయ్యాలి, లేదు ఖచ్చితంగా ఎయ్యాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి పంతానికి పోయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలా. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు. అస్తమాట్లు నన్ను జైల్లో ఉన్నావో, చెప్పకూడదు తిన్నావో అంటున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఏమీ లేని కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు. ఒకవేళ అలా చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతసేపు పనండి? పెద్ద విషయం గాదు. ఇవి తెలుసుకోండి. కనీసం బేసిక్. కనీస అవగాహన. వయసొచ్చింది కదా! వయసు రాగానే సరిపోద్దా అండి?
ఇంక ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కదా, ఇంక మహా అయితే 2.5 ఏళ్ళు ఉన్నట్టుంది, ఇంక 2 ఏళ్ళు ఉంది కదా, 2-3 ఏళ్ళు ఉంది కదా. ఇంక మెల్లిగా ప్రతి ఒక్క పోరం బొగ్గాడు, ప్రతి ఒక్కడు మేధావే ఇంక మెల్లిగా డ్యూటీ ఎక్కేస్తారు ఇంకా. జగన్మోహన్ రెడ్డి అలా చేసాడండి, జగన్మోహన్ రెడ్డి ఇలా చేసాడండి. పైగా వీళ్ళని ఎవరైనా విమర్శించారనుకోండి, ఆ కుక్క ఏడుపులు మనం భరించలేము. మనం మామూలుగా ఏడరు, ఇంక నెల రోజులు ఏడుస్తాడు. మాకు ఒక మేధావి ఉన్నాడు. ఆ మేధావి అయితే మనం ఒక మాట అన్నాం అనుకోండి, నెల రోజులు ఏడుస్తాడు. మామూలుగా ఏడ్డ, నన్ను అలాగనేసారు, నన్ను ఇలాగనేసారు, నన్ను అలాగనేసారు. ఆ మేధావి మాత్రం పోరంబోకు విశ్లేషణ అన్నీ చేస్తాడు, పనికిరాని విశ్లేషణ. ఒక్కట తెలీదు. మీరు మేధావులైతే మా దరిద్రానికి. మీరు చేసిన అంటే మీరు చేసిన విశ్లేషణ వల్ల ఇదిగో ప్రజలకు ఇది మేలు జరిగింది, లేదంటే మేము పలానా అంశం పైన మేము విశ్లేషణ చేసాం, ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంది, లేదంటే మేము పలానా అంశం పైన వీడియో చేసాం, మేము వీడియో చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించింది అనేది మీ బతుకెత్తుకొని ఒక్క అంశం చెప్తారు. ఒక్కటే, ఎక్కువ ఒకే ఒకటే. ఇదిగో మేము పలానా ప్రాంతంలో పలానా సమస్య ఉందని చెప్పేసి అని మేము వీడియో ద్వారాగా మేము తెలిపాము, ప్రభుత్వానికి పలానా సూచన మేము చేసాము, తద్వారాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ఒక్క అంశం చూపించండి. మీరు మేధావులను ఒప్పుకుంటాను, అది జీవితంలో చూపించలేరు. ఇలా కావాల్సింది ఏంటంటే యూట్యూబ్ రెవెన్యూ. వాళ్ళే చెప్పారు, నేను చెప్పేది కాదు. వాళ్ళకి ఏదో రీచ్ కావాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి, రెవెన్యూ బాగా రావాలి. నేను చెప్పేదా? వాళ్ళు చెప్పింది. దానికోసం మళ్ళీ మేధావు ముసుకెందుకండి? దేశ ఆర్థిక వ్యవస్థ అండి, రాష్ట్ర ప్రజలండి, ఈ సోళ్ళంతా ఎందుకు? ఇవన్నీ ఎందుకు అని అడుగుతున్నాం మేము. ఇవన్నీ కట్టిపెట్టండి. గతం ఆ కాలం పోయింది, ఆ జమానా కాలం పోయింది. మీరు ఏం చెప్తే అది కెమెరా చూసి మాట్లాడే ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు కాదు, ఒక కొన్ని ఏళ్ళ కిందట, ఒక 5 ఏళ్ళు లేదంటే 6 ఏళ్ళ కిందట, లేదంటే ఒక 10 ఏళ్ళ కిందటో మీరు మీడియాలోనో లేదంటే టీవీ డిబేట్లలో కూర్చొని మాట్లాడేటప్పటికి అయ్యి బాబాయ్ లేకపోతే టీవీలో కనబడిపోతున్నారా? మీరు టీవీలో కనబడిపోవడం చాలా గొప్ప కదా అప్పట్లోని. అయ్యి బాబు టీవీలో కనబడిపోతున్నారంటే ఎంత పెద్ద మేధావు అనుకొని మీరు అలాగా మీరు మేధావు ముసుగేసుకున్నారు. కానీ లేకపోతే మీరు మేధావేటి? ఏం తెలిసి చచ్చిపోయిందని చెప్పేసి మీరు మేధావులు అనుకోవడానికి. మన ఇంటి పక్కనోడు ఏం చేస్తున్నాడో మనకు తెలుదు. మన ఇంటి పక్కనోడు మనం పలకరించడు, కానీ ఎంపీలు మాత్రం మాట్లాడేస్తారట. ఇలాంటివి చెప్పే విషయాలు చూడండి. పట్టుమని మన ఇంటి పక్కనోడు ఏం బాబు ఏమన్నా ఏం చేస్తున్నావు ఏంటని మన ఇంటి పక్కనోడు మనం పలకరించడు. వీళ్ళతోటట ఎంపీలు మాట్లాడేస్తారట. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఏం మాట్లాడుకున్నారో ఆ విషయాలన్నీ కూడా ఈ మేధావులకు చెప్పేస్తారట. అంటే ఇంక ఎంపీకి పని ఏమి ఉండదు, ఇంకా ఎంపీకి పని ఏమి లేదు. ఇంకా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి తలుపేరకు నుంచి తినేసి ఇమీడియట్గా బయటకు వచ్చేసి అయిపోయి తెలకపల్లి రవి ఎక్కడ ఉన్నాడో, హలో తెలకపల్లి, ఇప్పుడే ఒక వార్త, బ్రేకింగ్ న్యూస్, నువ్వు విశ్లేషణలో చెప్పే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు లోపలేస్తారని చెప్పని అడిగారు. దానికి మోడీ గారు ఇంకోటి ఏమి లేదా అని అడిగారు. నువ్వు చెప్పేసేయి. వారం ఒక సవట సన్నాసి. అలాగే వయసులో పెద్దోడు అయిపోయావు, అంతకుమించి ఏమి అనలేకపోతున్నాను నేను, అంతే. కనీసం ఇకనైనా సిగ్గుపడితే బాగుంటుంది. ఇలాంటి విశ్లేషణలు చేసేటప్పుడు కాస్త సిగ్గుపడితే బాగుంటుంది. నా చేత అనిపించుకోమాక. నీ వయసులో సగం ఉండదు, మాలాంటి వాళ్ళ చేత ఎందుకు అనిపించుకుంటావు నాకు అర్థం కావట్లా. కనీసం అవగాహన ఉండాలి కదా అని అడుగుతున్నా. మీరు మాట్లాడడం, దాని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసేయడం. అవి బాబు చూసారా, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడే వేస్తారని చెప్పేసి అడుగుతున్నారట. జగన్మోహన్ రెడ్డిని చూసి ఏకంగా తెలుగు 2 రాష్ట్రాలు, ఒక పక్కన ఢిల్లీ, మొత్తం అందరూ గడగలు ఆడిపోతున్నారండి. వాళ్ళ ఎలివేషన్ వాళ్ళయ్యి. అదే నిజం అనుకునే గొర్రెల మంది కొంతమంది దానివల్ల పెద్ద ఇష్యూ చేసే ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు. దానిపైన డిబేట్లు పెట్టేస్తారు ఏకంగాను. వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటాయంటే, ముందు ఎక్కడో ఒక మేధావి చేత మెల్లిగా మాట్లాడుతారు. ఆ మేధావి మాట్లాడగానే వాళ్ళ సోషల్ మీడియా టేక్ ఓవర్ చేస్తుంది దాన్ని. వాళ్ళ సోషల్ మీడియాలో ఆ వీడియోలు అన్ని భయంకరంగా తిప్పుతారు. దాని ద్వారాగా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు. ఆ సాయంత్రానికో మర్నాడు సాయంత్రానికో సాక్షిలో పెద్ద డిబేట్ పెట్టేస్తారు. ఇంకా మా ప్రాసగోడు వాడు ఉన్నాడు కదా, ఈశ్వర్ గడు, ఆడు 4 సినిమా డైలాగులు చెప్తాడు. ఆ వెంకటరెడ్డి గడు ఒక 4 సినిమా డైలాగులు చెప్తాడు. ఇంక జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇస్తారు. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు మొదలెడతాడు. ఇంకా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఎందుకు పోతాడండి? నన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి అడిగారట, వార్తల్లో వచ్చినాయని చెప్పేసి మాట్లాడతారు. చూసారా వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్ళారు, చూసారా? అంటే అది రాష్ట్ర ప్రజల మీద ఉద్దేశ ప్రయత్నాలు. మీ అపర మేధావుతో ఇక్కడితో కట్టిపెడితే బాగుంటుంది. ఇవన్నీ మేము చూడనే కాదు, మాకు తెలియంది కాదు. వయసు వచ్చింది, మీరు పెద్దోళ్ళు, మా లాంటి వాళ్ళతో అనిపించుకోమాకండి. విశ్లేషణ చేస్తే సరైన విశ్లేషణ చెయ్యండి, అడ్డగోలుగా విశ్లేషణ చెయ్యొద్దు, తలా తోకలేని విశ్లేషణ చెయ్యొద్దు, మా చేత మాట్లాడద్దు. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పనేమి కాదండి. ఎత్తేయాలనుకుంటే ఇప్పుడు ఎత్తేయచ్చు.
ఏదో ఒక కేసు పెట్టి లోపల ఎత్తాడు వేసాడువేగా. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ మొత్తం లేచిపోయింది. ఆ వాసుదేవ్ రెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, లేదంటే కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కావచ్చు, ఇంకొంతమంది అధికారులు కావచ్చు, మొత్తం అందరూ లోపలే ఉన్నారు కదా లిక్కర్ స్కామ్లోని. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పిఏతో సహా. అవునా? మరి ఇన్ని ఆధారాలు సరిపోయి ఎత్తాలనుకుంటే ఎత్తవచ్చు, కానీ పక్కా ఆధారాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎవడో కాపాడలేడు. తర్వాత సింపతి డ్రామాలు ఆడడానికి ఉండదు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయితే మళ్ళీ సింపతి డ్రామాలు ఆడతారు కదా. అలాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా ఎత్తాలనుకుంటే ఖచ్చితంగా ఎత్తుతారు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. మీరు ఏం తొందరపడదు.